నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. కాకతీయుల రాజధాని ఓరుగల్లు పెద్దకే పేరు నగరం. వర్షం పడితే చాలు వరంగల్ మునకే అనే పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇక దేశంలోనే ట్రైసిటీగా వరంగల్, హన్మకొండ, కాజీపేటకు గుర్తింపు ఉంది. వరంగల్లో ఒకప్పుడు కాకతీయులు గొలుసుకట్టు చెరువులను నిర్మించడం వల్ల ఎగువన చెరువులు నిండితే కిందకి కాలువల ద్వారా నీళ్లు వెళ్లేవి. ఇప్పుడు చెరువులు, కుంటలు, కాలువలు, మోరీలు అన్నీ ఆక్రమణల్లో ఉన్నాయి. ఫలితంగా నగరంలో వర్షం పడితే లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలం ఆరంభం నుంచే వరంగల్లోని పలు కాలనీలు ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. చినుకు పడితే హడలిపోతున్నారు జనాలు. వరంగల్ నగరంలో వరద ముంపుపై ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా పేరుగాంచిన వరంగల్ మహానగరం ఒకప్పుడు కాకతీయుల రాజధానిగా ఓరుగల్లుగా ప్రసిద్ధిగాంచింది. కాకతీయ రాజులు ఇక్కడ పరిపాలించిన సమయంలో టెంపుల్ ట్యాంక్ టౌన్ అనే పేరుతో త్రిబుల్-టీ ఫార్ములాతో ఈ నగరాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించారని, ప్రాచీన నగరంగా కూడా వారసత్వ సంపదగా కూడా యునెస్కో గుర్తించింది. కానీ ఇటీవల కాలంలో అటు చెరువుల కబ్జాలు కావచ్చు, నాలాల కబ్జాల వల్ల నగరము వరద ముప్పుకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా గత 10 ఏళ్లలో భారీ వర్షాలకు మాత్రము వరంగల్ నగర నడిబొడ్డున ఉన్న భద్రకాళి చెరువు సమీప ప్రాంతాలు కావచ్చు, ముఖ్యంగా హన్మకొండ వరంగల్ను కలిపే హంటర్ రోడ్డు ప్రధాన రహదారి గుంట ఉన్నటువంటి ప్రధాన కాలనీలైనటువంటి సాయినగర్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, బృందావన కాలనీ మొత్తం కూడా వరద ముప్పుతో బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. అయితే ఈ వరద ముప్పు గల కారణాలేంటి? ఎందుకు ఈ వరద ముప్పు గతంలో లేని వరద తాకిడి ఇప్పుడే ఆ కాలనీలకు ఎందుకు వస్తుంది? అక్కడున్న పరిస్థితి ఏంటి? ప్రజలు వర్షాకాలంలో ఎలా జీవనం సాగిస్తున్నారో ఇప్పుడు తెలుసుకొనిద్దాం. వరంగల్ మహానగరంలో చినుకు పడితే చిత్తరవే రోడ్లే కాకుండా మునిగిపోయే కాలనీలు కూడా ఉండడంతో అయితే ప్రతి ఏడాది వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు అయితే ప్రతి ఏడాది భారీ వర్షాల నేపథ్యంలో పూర్తి స్థాయిగా ఈ కాలనీ మునిగిపోవడమే కాకుండా కనీసం ఇక్కడ చిన్నపిల్లలు, మహిళలు నడవలేని దుస్థితి వస్తుంది. పడవలలో కూడా ప్రయాణం చేయాల్సిన దుస్థితి. ఒకవేళ వరద వస్తే కనుక కనీసం మంచినీళ్ళు, చిన్నపిల్లలకు పాలు తాగలేని దుస్థితి వస్తుందనేది ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిన ఇక్కడి ప్రజలంతా కూడా అధికారులకు మొరపెట్టుకుంటున్నప్పటికీ కూడా అధికారులు మాత్రము చోద్యం చూసడంతో అయితే ప్రతి ఏడాది గత 20-30 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్న ఈ కాలనీ వాసులు అయితే వరద ముప్పు బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎటు చూసినా కూడా వర్షపు నీళ్లలో ప్రతి ఏడాది కూడా నెలలు గడపాల్సిన దుస్థితి వస్తుంది. వరద పోయినాక కూడా బురదలో దోమలతో కూడా సావాసం చేయాల్సి వస్తుంది. ఇలా 2-3 నెలలు తీవ్ర ఇబ్బందులు పడి అనారోగ్యం పాలవుతున్నాము. ఇక్కడ ఆరుగాలం కష్టపడి సంపాదించుకున్న పైసలతో ఇల్లు కట్టుకొని ఉంటే అధికారులు మాత్రం మా వరద ముప్పుకు సమస్యకు పరిష్కారం చూపట్లేదని గత కొద్దేళ్లుగా మహిళలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా మా బాధలు పట్టించుకోవడం లేదంటూ కూడా ఇక్కడి మహిళలు, పెద్దలు, పిల్లలు బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారు అడిగి తెలుసుకుందాం ఇక్కడ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి పరిస్థితి ఉందో. అమ్మ చెప్పండి, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మీకు వర్షం వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయి ఇక్కడ? 25 సంవత్సరాలు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఈయనే ఉంటాను. ఈయనే పిల్లలు కన్నారు, ఈయనే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళు పిల్లలు అంటాను. మా ఏరియా అయితే అభివృద్ధి అయితలేదు. అక్కడ చర్చ్ అని కట్టిండ్రు, చర్చ్ కాడగాక సాఫ్ చేస్తే మా నీళ్ళు రావు. మోరీలు కట్టిస్తామన్నారు, మోరీలు లేవు. రోడ్డు పోపిస్తామన్నారు, రోడ్డు లేదు. మీకు అన్ని విధాలా సౌకర్యంగా చేస్తామని చెప్పిండ్రు. ఇంతవరకు ఏ ఒక్క పని మమ్మల్ని చూసిన వాళ్ళు లేరు. అసలు మా పేరే లేదు, ఎక్కడ మున్సిపాలిటీ లేదు, ఎక్కడ లేదు. మేము ఏంటంటే గుడిసెలు వేసుకొని ఉంటారు చూడు, ఎక్కడన్నా స్టేషన్ల పొంటి గా శాస్త్రం అయిపోయింది మా బతుకులు. ఏం లేదు. ఫస్ట్ మాకు చర్చి కాడ మోరు తీయాలి. మోరు తీసినాక ఇక మాకు ఇవన్నీ చేయాలి, ఇంటి నంబర్లు రావాలి, మాకు పట్టాలు ఇవ్వాలి. మాకు అన్ని విధాలు చేస్తేనే ఓట్లు ఎత్తాం ఈసారి, లేకుంటే ఎవరికి ఓట్లు వేయం. వర్షం వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి అమ్మా? నీళ్ళు ఎంత వస్తున్నాయి? మొత్తం మునుగుతుంది. నీళ్లు మూటలు పట్టుకొని పోతాం బయటికి. నీళ్ళన్నీ వెయ్యి మొక్కల మట్టికి వచ్చినాక కడుక్కుంటారు ఇండ్లన్నీ. 3 నెలల దాకా వాసన పోదు ఇండ్లు. దేశం మీద మురికంతా మా ఇంట్లోనే ఉంటుంది. బట్టలు పోతాయి, బియ్యం పోతుంది, కారం పోతుంది, ఉప్పుతో 9, పప్పుతో 10 అన్నీ పోతాయి. మళ్ళీ మేము అప్పులు తెచ్చుకొని
తినే పరిస్థితి మాకు కలుగుతుంది. మాకు దయ వాళ్ళు మా మీద దయ ఉంచి అట్లా కాకుండా చేసి చర్చి కడగంక మోరిగంక తీసినట్టయితే మేము మంచిగా ఉంటాం. వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టాం. మాకు మోరీలును రోడ్లు కావాలి. ప్రతి సంవత్సరం వరద వస్తుంది, మీరు ఇలానే ఇబ్బందులు పడుతున్నారు, మరి అధికారులకు మీరు చెప్తలేరా? చెప్తాను, వస్తాను, సుత్తాను, ఇక్కడ బువ్వ పెడతాను, తింటాను, వచ్చే నన్ను ఫంక్షన్ హాల్లో ఉంచితే ఆ నుంచి మళ్ళీ ఇంటికి వస్తాను, ఆ వాసనలో ఉంటాను. అంతే మా పరిస్థితి. ఏం లేదు. మాకు ఏ పనులైనా మాకు అనుకున్న పనులు చేస్తేనే ఓటు ఎత్తాం ఈసారి, లేకుంటే ఎవరికి ఓట్లు వేయం. అంతే. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చింది, స్టార్ట్ అయ్యే ప్రమాదం ఉంది, మరి ఈసారి అదే పరిస్థితి అంటారా? అదే పరిస్థితి అయ్యేటట్టున్న చర్చి కాడ తీస్తామంటాను. ఇంతవరకు ఏది తీసింది లేదు. పోతాను, సుత్తాను, అది తీస్తే మా పానాలు లేచి నిలబడతాయి, లేకుంటే చచ్చిపోతాం. అంతే. అది మరి కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎన్ని సంవత్సరాల కాంచి ఉన్నారు, ఎలాంటి పరిస్థితి? 10 సంవత్సరాల కాంచి ఉన్నా. 10 సంవత్సరాల కాంచి ఇదే పని, పోవుడు వచ్చుడు పని ఏమి లేదు. ఇక వర్షం వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ? నీళ్లు ఇంట్లో దాకా వస్తాయి, లోపల అన్ని సేద్య దాకా వస్తాయి నీళ్లు. అందులో మేము మునిగి సచ్చుడే కానీ బయటకు వచ్చుడు అయితే ఉండదు. తొందరగా మేలుకొని అవతల పడితేనే బతుకుతాం, లేకపోతే లేదు. అన్ని పోతాయి, ఏముండవు అక్కడ. బట్టలు బాతలు మంచాల కాంచి అన్ని పోతాను, ఏమి లేవు. అందులో మనుషుల మిగిలి అవతల పోతాం, మళ్ళీ వస్తాం. గంతే పని. రాత్రి వస్తే ఇక రాత్రి వస్తే గంతే సంగతులు. మమ్మల్ని ఎవడు చూస్తాడు? ఇక ఎవడు చూడు, గదే సంగతులు. ఇక తెల్లారి వరకు బతికుంటా చూస్తారు, ఎవరైనా పోతే లేదు, పారేసిపోతారు. గంతే గంతే. ఇక అది మనం చూస్తున్నాం. మరి కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, వర్షం వస్తే మీ కాలనీలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? వర్షం వస్తే బాగా నీళ్ళు ఇంట్లోకి వస్తాయి. ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఇక బయటకి తీసుకెళ్తారు అందరు. తీసుకెళ్ళారు 2 రోజులు 3 రోజుల ఫంక్షన్ హాల్ అన్నం పెడతారు, ఆనే పడుకుంటాం. మళ్ళీ ఇంతమంటి నీళ్ళు ఉండకుండా ఇంట్లోకి వస్తాం. ఇంట్లోకి వచ్చి ఇక కడుక్కున్నా కూడా వాసన పోదు. ఇక చాలా రోజులుగా అన్ని కొట్టుకుపోతాయి, బియ్యం పప్పులు ఉప్పులన్నీ. అన్ని పోయినాక మళ్ళీ అన్నం ఇన్ని అప్పు తెచ్చుకోవాలి, కొనుక్కోవాలి, తినాలి. ఇదే 25 ఏళ్ళ నుంచి ఇదే బాధ. ఇట్లానే అవస్థపడతాను. ఏ అధికారికి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. మాకు ఇట్లా చక్కగా రోడ్డు కావాలంటే ఎవరు చేస్తలేరు. మేము ఇట్లా చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది మాకు. పడితే ఏమన్నా ఇచ్చిరా? మా జారి పడితే చేయి కూడా ఇరిగింది బురదల. ఏం కోరుకుంటున్నారు మరి? అంటే మీకు వరద రాకుండా ఉండాలంటే ఏం చేయాలమ్మా? మాకు వరద రాకుండా చర్చి కూల కొట్టాలి, ఆ చర్చి తీసేయాలి. మాకు ఇటు రోడ్డు చక్కగా కావాలి, చక్కగా వేయాలి, మోరీలు కావాలి. మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున అయితే మేము ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా వరద బాధితులుగా మేము నిరాశ్రయులుగా ఉన్నప్పుడు ఏదో తూతూ మంత్రంగా మాకు ఫంక్షన్ హాళ్లలో ఆశ్రయం కల్పిస్తున్నారు తప్ప మాకు ఈ వరద నుంచి అయితే విముక్తి కల్పించడం లేదని మహిళలు చెప్తున్న పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా ఈ వరద ముప్పుతోటి ఇలా ఇండ్లన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ఇక్కడ వరకు వరద రావడంతో ఇట్లా ఇండ్లు కూడా ధ్వంసం అయిపోతున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఈ వరదకు మాకు పరిష్కారం చూపాలని కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, వరద వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది మీ కాలనీలో? చాలా దారుణంగా ఉంటుందండి. ఇంటున్నా మాకు ఇల్లు మునుగుతుంది, ఇంట్లో ఏ ఐటెం ఉండదు. మా పరిస్థితి ఘోరంగా ఉంటుందండి. మమ్మల్ని ఎవరు ఆదుకునేటోళ్ళు లేరు. మా పరిస్థితి ఇది. ఎప్పటికీ ఇదే వేసాం, ఎవరు పట్టించుకుంటలేరు. గడ కట్ట తీసేస్తే చర్చి కాడ మాకు నిమ్మలం ఉంటుందండి. ఓకే అండి. అధికారులకు చెప్పి ఆ మాట అక్కడ తీసేయాలి, ఎవరు పట్టించుకుంటలేరు. అంతే అండి. ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఉంటుందా? ఇదే పరిస్థితి ఉంటుంది, ఎప్పటికి ఇదే పరిస్థితి ఉంటుంది. చాలా ఏళ్ళు అవుతుందండి, అవుతుంది. ఎప్పటికీ ఇదే పరిస్థితి. ఇక మాకు ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. మరి అంటే వరద వచ్చినప్పుడు మిమ్మల్ని గవర్నమెంట్ ఏం చేయట్లేదా? ఏం చేస్తారు? తీసుకుపోతే ఫంక్షన్ హాల్ పెడతారు, వాళ్ళు పెట్టిన తిండి తినాలి. ఇక అంతే, ఏం లేదు. ఇక మాకు ఇక శతగాని ముసలి వాళ్ళకైతే ఘోరం పరిస్థితి. అది మా పరిస్థితి. మీరే ఆదుకోవాలి, మమ్మల్ని ఏం చేస్తారో ఇంకా మీరే. చూస్తున్నామమ్మా, చెప్పండి ఎలాంటి పరిస్థితి ఉంటుంది వర్షం పడితే? మాకు పరిస్థితి బాగా ఘోరంగా ఉంటుంది సారు. మేము ఇద్దరం శాతగాని వాళ్ళం. ఈ నీళ్ళలో పోవడం వచ్చడంటే ఇబ్బంది. ఇంట్లో ఉండరాదు, ఇంట్లో నీళ్ళు ఇల్లు మునుగుతుంది కొంచెం తక్కువ, అన్ని పోతాయి, బట్టలు కాంచెలు అన్ని. మరి మీరు ఆఫీసర్లకు చెప్తే ఏమంటున్నారమ్మా? అందరికి చెప్తూనే ఉన్నాం. వీడియోలు తీస్తారు, ఎక్సాలు అవి ఫోటోలు తీస్తారు, అన్ని చేస్తారు. గంట వరకే ఇక ఎవరు పట్టేసుకున్న వాళ్ళు లేరు. ఓకే, అంటే మరి ఏం కోరుకుంటున్నారు? ఇప్పటికైనా కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఏం చేయాలనుకుంటున్నారు? ఏం లేదు సార్, మాకు నీళ్ళు పోయేటట్టు చేసి ఇంట్లో పట్టాలు ఇస్తే చాలు. ఇక అంటే ఎందుకు నీళ్ళు ఎక్కడ అడ్డుకుంటానే మరి మీకు? మొత్తం పైనుంచి అన్ని ఇక్కడికే వస్తాయి, మా ఇండ్లు మునుగుతాయి. ఇక్కడ నుంచి పోవాలంటే ఏం చేయాలి మరి? అదే చర్చి కాంచెలు పోవాలి, కట్ట మంచిగా చేయాలి, మోరి అడ్డం కట్టి. ఓకే,
అది మనం చూస్తున్నాము. వర్షం వచ్చినప్పుడు ఈ యొక్క గోడలు ఈ స్థాయిలో రావడంతో ఇవన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి మనం చూస్తున్నాము. పెయింట్స్ కూడా పోతున్నాయి. ఈ స్థాయిలో ఈ యొక్క ఇల్లు మునిగేంత స్థాయిలో నీళ్లు ప్రతి ఏడాది కూడా ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులు, ఉప్పులు, పప్పులు, బియ్యము అన్నీ కూడా బట్టలతో సహా కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఇళ్లలోకి మొత్తం కూడా ఇళ్లలోకి నీళ్లు వస్తాయి. ఇంటి పై వరకు కూడా నీళ్లు రావడంతో ఇల్లు కూడా పూర్తిగా దెబ్బతిని ఈ యొక్క ఇంటి పరిస్థితులు ఉంటున్నాయని చెప్తున్నారు. ఇలా గోడలు కూడా పూర్తిగా పగుళ్ళు వచ్చి వర్షానికి ఇలా దారుణమైన పరిస్థితులు తయారవుతున్నాయి. ఇండ్లు ఇక్కడ మేము కట్టుకొని ఉన్నా కూడా ప్రయోజనం లేని దుస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ కాలనీ వాసులు అయితే బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులను అయితే ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకొని మాకు ఈ యొక్క వరద ముప్పు నుంచి రక్షించాలి, మమ్మల్ని మా ప్రాణాలని కాపాడడానికి అధికారులు ఇప్పటికైనా ఏదైతే మాకు అడ్డగా కట్టపైన కట్టిన కాంపౌండ్ వాల్స్ ఉన్నాయో వాటిని తొలగించి మాకు శాశ్వత పరిష్కారం చూపించి మమ్మల్ని ఆ మనుషులుగా గుర్తించాలని చెప్పేసి ఈ ఎన్టీఆర్ నగర్ వరద ముప్పు ప్రాంత వాసులు అయితే ఆ రోదనతో అధికారులను విన్నవించుకుంటున్న పరిస్థితి ఈ ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఉంది. వరంగల్ నగర నడిబొడ్డున ఉన్నాము. వర్షం వస్తే మాత్రం వరదలో కొట్టుకపోవడమే మా పరిస్థితి. గత 30 ఏళ్లుగా ప్రతి వర్షాకాలం బిక్కుబిక్కుమంటూ చిన్నపిల్లలను, వృద్ధులను, పెద్దలను పట్టుకొని జీవనం సాగిస్తున్నాము. కానీ మాకు అధికారులు మాత్రం శాశ్వత పరిష్కారం చూపెట్టట్లేదని బృందావన్ కాలనీ వాసులు అయితే గత కొద్ది ఏళ్లుగా అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ అందరూ కూడా వాళ్ళ ఇండ్లను పకడ్బందీగా శాశ్వత నిర్మాణాలు చేసుకొని ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. పిల్ల పాపలతో ఉంటున్న వైనం ఏదో టెంపరీ షెడ్స్ ఇల్లు కాకుండా పర్మనెంట్గా వాళ్ళు గత 20 ఏళ్లకు పైగానే ఇక్కడ ఈ కాలనీలో నివాసం ఉంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం ప్రతి వర్షాకాలం వస్తే ఆ రాత్రి వీళ్ళకు కాలరాత్రిగా అవుతుందేమో అనే ఒక భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉందనే అంతగా ఇక్కడ జీవనం సాగిస్తున్నామంటున్నారు. ఇక్కడ అధికారులు ప్రతిసారి కూడా వచ్చి కేవలం 2-3 రోజులు ఆశ్రయం కల్పించి వెళ్ళడం తప్ప మాకు ఎలాంటి పరిష్కారం చూపెట్టడం లేదు. వర్షం వస్తే వరదతో పాటు వరద వెళ్ళిన తర్వాత బురదతో కూడా మేము సావాసం చేయాల్సిన దుస్థితి ఉందంటున్నారు. ఇక్కడ కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, వర్షాకాలం వస్తే ఈ మన వరంగల్ నగరం నడిబొడ్డులో ఉన్నారు, ఏదో చివరి ప్రాంతం కూడా కాదు, సెంటర్లో ఉన్నారు, ఎలాంటి పరిస్థితి ఉంటుంది మీకు? మాకు ఇక్కడ మీ ఇల్లు కట్టుకుని దాదాపు ఇక్కడ 30 సంవత్సరాలు అందరు కాలనీ నిలిచినాయి. ఇక్కడ సాయినగర్ కాలనీ, బృందావన్ కాలనీ, ఎన్టీఆర్ నగర్, సంతోషమైన కాలనీ గెలిచి 30 సంవత్సరాలు గెలుస్తుంది. ప్రతి సంవత్సరం మాకు ఇట్నే చేస్తారు, అధికారులు వస్తురు పోతురు తప్ప శాశ్వత పరిష్కారం చూపెట్టలేదు. అప్పుడు వస్తురు 3 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు అందరు ఎవరైనా, కానీ శాశ్వత పరిష్కారం చూపెట్టలేదు. మా ఓట్లు అయితే కావాలి వాళ్ళకు, మా ఓట్లకు అయితే అందరూ వస్తున్నారు, అన్ని పార్టీలు వస్తారు, అందరూ వస్తుంటారు. ఈ పరిష్కారాన్ని మాత్రం ఎవరు రావట్లేదు. మేము చాలా సంవత్సరాలు కూడా గ్రీవెన్స్లో కూడా ఈ మధ్యలో కూడా 3 నెలల నుంచి వెళ్ళి ఒక 6 సార్లు పెట్టొచ్చాను అందరం. మేము కూడా మాకు ఇంతవరకు కూడా అధికారులు వచ్చి మాకు శాశ్వత పరిష్కారం చేస్తారు. ఏమంటే ప్రతి సంవత్సరం వస్తారు, ఖర్చనాలు కొడుతురు పోతారు. కానీ వాస్తవానికి కోట్లు అంటారు, కోట్లు మీకు ఇస్తున్నాం, 150 కోట్లు రిలీజ్ అయినాయి అది అంటారు. కానీ మెయిన్ ఏంటంటే బద్దకాటి ట్యాంక్ బండ్ అయింది కదా, అది దాన్ని కట్టిరు, మంచిగా కట్టిరు, నీళ్ళతో కట్టిరు మంచిగా. కానీ అందులో చెల్లకి నీళ్ళు పోయిస్తలేరు. దానికి వాస్తవానికి అక్కడ ఇంకా 5-6 షటర్లు వేయాలి, నీళ్ళు వర్షం నీళ్ళు వెళ్ళిపోవాలి. ప్లస్ శాశ్వత ఒకటి కచ్చనాలు, మామూలుగా కచ్చనాలు కొడతారు. మెయిన్ ఏంటంటే అక్కడ చర్చి కూడా అడ్డం ఉన్నది వాటర్ పోవడానికి. ఆ చర్చిని ఏ అధికారులు కూడా ఓట్ల కోసం భయపడి ఏ అధికారి ముందుకు వచ్చి కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. మేము మా పార్టీ అంటే మేము బదనామవుతామని చెప్పి అన్ని పార్టీలు కూడా దాన్ని చొరవ చూపిస్తారు. మేము ఎన్నోసార్లు ఆ చర్చి అడ్డం ఉన్నది జర దయచేసి నీళ్ళు పోయే మార్గం చూపండి అని చెప్పి మేము కూడా చెప్పినాం. అయినా అవసరం ఉంటే మేము కూడా తలాయిని తీసుకుంటామని చెప్తున్నాం. మాకు వర్షం వచ్చినప్పుడల్లా కొన్ని లక్షల నష్టం అవుతుంది, ఇల్లు మునుగుతుంది, మొత్తం కార్లు, బైకులు మొత్తం మునిగి, ఇంట్లో సామానంతా మునిగి, పిల్ల పాపాలతో అంతా మేము బయటకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ మా ఓట్లు కావాలా అధికారులకు, మా పన్నులు తీసుకుంటాం, మేము ఇక్కడ ఫ్రీ ఉండలేము. ప్రతి ఒక్కరికి మేము ట్యాక్సీ కడుతున్నాం, పర్మిషన్లు తీసుకున్నాం. ఇక్కడ కొంతమంది ఇంటి ట్యాక్సీ కడుతున్నాం, రోడ్ ట్యాక్సీ కడుతున్నాం, ఇంటి పన్ను కడుతున్నాం, కరెంటు బిల్లు అన్నీ కడుతున్నాం. మాకు ఇక్కడ ఫ్రీగా ఏం లేదు. గవర్నమెంటే ఇక్కడ ఎన్టీఆర్ బృందావనానికి పట్టాలు ఇచ్చింది. ఇవన్నీ శాశ్వత ఏమంటే అక్రమ నిర్మాణం అంటారు. వాస్తవానికి ఆ చెరువు కాదు, ఆ ట్యాంక్ బండ్ అయింది. ట్యాంక్ బండ్ అయినాక కూడా దీన్ని అధికారులకు ఒకరి చెప్పుకుంటా ఆ చెరువు అంటారు. ఆల్రెడీ ట్యాంక్ బండ్ అయింది. దానికి ఏమైందంటే హద్దులు ఓన్లీ 30 ఫీట్ల బఫర్ జోన్ ఉంటుంది. అది పెట్టాక మమ్మల్ని అందరూ ఇబ్బంది పెట్టి మమ్మల్ని అవస్థ పెట్టిస్తారు. అది చెప్పండి, ఎలాంటి ఇబ్బంది ఉంటుంది మీకు? ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు? మీకు పరిష్కారం అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఏం చెప్తున్నారు?
గత 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కాలనీలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడ మేము నివాసం ఉంటున్నాము. దగ్గర ఒక 1000 నుంచి 1500 కుటుంబాలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నాము. అయితే ఈ భద్రకాళి చెరువుకు సంబంధించి ఇరిగేషన్ నుంచి FTLs అని చెప్పి మాకు సంబంధం లేని FTLను మా మీద రుద్ది ఈ అధికారుల నిర్లక్ష్యం వల్లనే మా ప్రాంతానికి FTL అని ఒక మరక అంటించి మాకు అభివృద్ధికి చాలా దూరం పెడుతున్నారు. ప్రతిదానికి తెలిసి తెలియక అధికారుల నిర్లక్ష్యం వల్లనే పాలకులకు పూర్తి స్థాయిలో వాళ్ళకి తెలుసు ఇక్కడ ఈ ప్రాంతం గురించి, కానీ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ పూర్తి స్థాయిలో కనబడుతుంది. ప్రతిదీ అధికారుల నుంచి ఇక్కడ మేము పట్టాలు తీసుకున్నాం. ప్రభుత్వం నుంచే మాకు ఇక్కడ కరెంటు సప్లై కానీ, వాటర్ సప్లై కానీ, సీసీ రోడ్లు కానీ ఇవన్నీ అధికారులకు తెలిసే ఇక్కడ నిర్మాణాలు ఇవన్నీ జరిగినాయి. కానీ మళ్ళీ అధికారులే FTL అనే ఒకటి సంబంధం లేని దాన్ని మా మీదకి రుద్ది ఈ అంశాన్ని ముందు పెట్టి మాకు పర్మిషన్ ఇవ్వకపోవడము, మీరంతా ఇక్కడ నుంచి ఖాళీ చేయాలనడము, వాటర్ వస్తుంది మీకు అనడము, అది పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖ నుంచి మాకు క్లియరెన్స్ కూడా ఇచ్చిళ్ళు. అది చెరువు కాదు, రిజర్వాయర్ అని చెప్పి అది సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంక్ ఇంత కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది, మున్సిపల్ వాళ్ళకి, ఇరిగేషన్ వాళ్ళు. అప్పుడు ఆ తర్వాత కొన్ని 100 కోట్లతోటి ట్యాంక్ బండ్ నిర్మాణం చేసిండ్రు. ఆ ట్యాంక్ బండ్ నిర్మాణంతో అక్కడి వరకే ఆ FTL బౌండరీ అనేది పూర్తి స్థాయిలో అయిపోతుంది. ఆ విషయం అధికారులకు తెలుసు, అయినా కూడా మమ్మల్ని వేధించడం తప్ప ఇందులో వేరే ఏ అంశం లేదు. మేము పూర్తి స్థాయిలో చాలాసార్లు మంత్రి గారిని, స్థానిక ఎమ్మెల్యే గారిని చాలామందిని కలవడం జరిగింది. మా యొక్క విన్నపాలు అవన్నీ వాళ్ళకు చూపించడము, మా దగ్గర ఉన్న పేపర్స్ కానీ అవన్నీ కానీ ప్రతిసారి గ్రీవెన్స్లో కానీ కొత్త కమిషనర్ గారు వచ్చినప్పుడు కలెక్టర్ గారిని కలవడము, మున్సిపల్కి కొత్త కమిషనర్ గారు రావడము, వాళ్ళకి ఇవ్వడము అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మా దగ్గర దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఇది FTL పరిధిలోకి రాదు. మీరు అక్కడ ఏ విధంగా అయితే ఒక బౌండరీ ఫిక్స్ చేసి, చెరువుకు ఒక బౌండరీ ఫిక్స్ చేసి ఒక ట్యాంక్ బండ్ నిర్మాణం చేసిన తర్వాత ఇవతల ప్రాంతం ఏ విధమైన FTLకు ఉండదు అనే అంశం మీ బిల్డింగ్స్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్లో ఉంది. ప్లస్ దాంతోపాటు సుప్రీంకోర్టు నామ్స్ కూడా అవే చెప్తున్నాయి. ఇక్కడ ఏ విధమైన చెరువు కింద ఏ విధమైన పారకం కానీ అగ్రికల్చర్ ల్యాండ్ లేదు అనేది ఇరిగేషన్ వాళ్ళు కూడా మాకు పేపర్స్ ఇచ్చిళ్ళు. ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఇచ్చిన పేపర్స్ మేము కమిషనర్కి చూపించడం జరిగింది చాలాసార్లు. ఇక్కడ ఏ విధమైన అగ్రికల్చర్ లేదు కాదు మేడం, కాబట్టి ఇక్కడ FTL వర్తించదు, ఇది సిటీ పరిధిలో ఉన్నది కాబట్టి అని ఆ విషయం కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాము. అయినా కూడా వాళ్ళు కావాలని అధికారుల నిర్లక్ష్యమే ఇది పూర్తి స్థాయిలో ఈ ఏరియాకు ఒక శాపమైంది. అంటే ఏం చేస్తే ఇక్కడ మీకు వరద ముప్పు తిరుగుతుందంట? ఈ ఎగువ ప్రాంతం నుంచి వచ్చే ఏదైతే వరద నీరు ఉందో ఇక్కడ నుంచి దాదాపుగా అగర్తాల నుంచి ఒక 2-3 చెరువుల నుంచి ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. దానికి సరైన ఆ వాటర్ ప్రవాహానికి సరైన దారి లేక అవన్నీ మా కాలనీలు ముంచే ప్రయత్నంలో ఉన్నది. ఆ వాటర్ అంతా అదివరకు భద్రకల్చర్లోకి వెళ్ళిపోయేది. అది డ్రింకింగ్ వాటర్ కోసం అని ఆపేసి కట్టగట్టడం జరిగింది. కానీ దానికి ఒక పల్వింగ్ షట్టర్స్ కానీ అది కాకుండా అవన్నీ ఆ వాటర్ మొత్తం ఆ కాలువల ద్వారా అక్కడ హసన్పర్తి అవతల చెరువు అక్కడికి వెళ్ళడానికైనా సరైన మార్గం లేక ఆ వాటర్ మొత్తం కాలనీలోకి రావడం జరిగింది. దీన్ని మేము మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాము. వాళ్ళు మాకు 158 కోట్లతోటి ఒకటి పూర్తి స్థాయిలో ఆ నిర్మాణం కోసం కూడా వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ అధికారులే దాన్ని పక్కకు పెట్టి దాన్ని ఆ వర్క్ను ముందుకు సాగనీయడం లేదు. అది చూస్తున్నాం సార్. చెప్పండి, ఎలాంటి ప్రాబ్లం ఉందండి? ఇదే సార్, అదే ఇప్పుడు ప్రాబ్లమే ఇక్కడ ఉన్నది. వాటర్ ప్రతి సంవత్సరం నీళ్ళు రావడం, మేము అందరం బయటికి పోవడం జరుగుతుంది. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆ చర్చి కాడ కొంచెం వెడల్పు చేసి ఆ నీళ్ళు పెట్టేట్టు చేస్తే మాకు ఈ ప్రాబ్లం ఏముండదు సార్. దాని గురించి పెద్దగా వాళ్ళు అధికారులు పట్టించుకొని చేస్తే చిన్న పని, అది పెద్ద ఏం కాదు. ఆ కొంచెం వెడల్పు చేస్తే మాకు నీళ్ళని పోతాయి. దానివల్ల ఈ అందరికి కాలనీలు మునిగిపోవడం, నీళ్ళని మాకు బాగా ఇబ్బంది అవ్వడం, ప్రతి సంవత్సరం సామాన్లు తీసుకుపోయి పైన పెట్టుకోవడం, మేము ఊరికి బయటికి వెళ్ళడం అట్లాంటివి జరుగుతున్నాయి అన్నట్టు. అది కాకుండా చూస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అదే మనం చూస్తున్నాము, చిన్న పని కానీ అధికారుల నిర్లక్ష్యంతో మేము ప్రతి వర్షాకాలంలో మునుగుతున్నాం అంటున్నారు. సార్ చెప్పండి, వర్షాకాలం వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మేము గత 30 సంవత్సరాలుగా ఈ అంటర్ రోడ్లో ఒక 4-5 కాలనీలు ఉన్నాయి. దాదాపుగా ఒక 500 కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నాయి 30 సంవత్సరాలుగా. అంటే అంతకుముందు ఈ వరద ప్రభావం లేదు. గత ఈ 10 సంవత్సరాలుగా వరద ప్రభావం ఎక్కువై అందరికీ పర్మనెంట్ నిర్మాణాలు జరిగినాయి. ప్రతి ఒక్కరు ఇక్కడనే ఉంటా ఉన్నారు. కొండపర్తి అగర్తల కానుంచి ఒక 5-6 చెర్ల వాటరు ఈ భద్రకాళి చెరువు గుండా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి పట్టణాలు పెరిగినాయి, ప్రజలు పెరిగినారు, అభివృద్ధి అంటారు, క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అని అంటారు. మరి ఈ క్లీన్ ఏది, గ్రీన్ ఏది, ఇది మాకేం కనబడతలేదు. ఇక్కడ మేము ప్రతి వర్షాకాలం రాగానే ప్రతి కుటుంబాలు ఈ వరద ముప్పుతోటి ఇళ్ళని మునిగిపోయి ఆర్థికంగా ఇల్లు గుళ్ళవుతా ఉన్నది. అందరూ కూలి పని చేసుకొని బతికే వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు.
ప్రతి ఒక్కరు ఆర్థికంగా సంపాదించిన ఆస్తి అంతా నీళ్ళలో మునిగిపోయి ఆర్థికంగా నష్టపోతారు. మళ్ళీ ఎప్పటి చిప్పల ఎనుగులానే ఉంటుంది. కానీ ఇప్పుడు సిటీలు పెరిగినాయి. క్రితం ముందు అంటే వాటర్ వచ్చి వెళ్ళిపోయేదా? అప్పుడు చెర్ల నుంచి వెళ్ళిపోయేది. ఇప్పుడు చెరువు ట్యాంక్ బండ్ చేసినారు, దాన్ని రిజర్వాయర్ చేసినారు, దాని పక్క పంట ఒక కాలువ కట్టినారు. ఆ కాలువ కూడా పెద్ద కాలువ కాదు, మామూలుగా 15 ఫీట్లో 20 ఫీట్లో కట్టినారు. అది వాటర్ షటరు, నీళ్ళు పోవడానికి షటర్లు చక్కగా లేవు. పోయిన సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరం మంత్రులు వచ్చిండ్రు, గవర్నర్ వచ్చింది, ప్రతిసారి నాయకులు వస్తాండ్రు. ఈ అంటర్ రోడ్డు వర్షాకాలం రాగానే టీవీలు ఒక వారం రోజులు మొత్తుకుంటూ ఉంటాయి. అంటర్ రోడ్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారుతూ ఉంటుంది. అంటర్ రోడ్ కాలనీకి ప్రధాన ముప్పు ఎక్కడ ఉంది, ఎక్కడ సమస్య క్లియర్ చేస్తే అధికారులు స్పందించి చేస్తే అక్కడ పరిష్కారం అవుతుంది అంటారు? మాకు పైనుంచి 5-6 చెర్ల వాటర్ వచ్చే చెరువు బొందివాగు నుండి వాటరు భద్రకాళి చెరువు నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. బొందివాగు అనేది కరెక్ట్ లేదు. బొందివాగు నిర్మాణానికి 158 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయని గత 3 సంవత్సరాలుగా పేపర్లో చూసి మేము చదివి ఆనందపడతానని తప్పితే దానికి ఇంతవరకు ఒక వర్క్ చేసింది లేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. ఈ పని మా అభివృద్ధి కూడా ఈ బొందివాగు కాలువ నిర్మాణం చేసి మాకు వాటర్ రాకుండా చేస్తే మేము అంతకంటే సంతోషించేదైతే ఏం లేదు. ఈ పని తొందరగా అయ్యానని మంత్రి గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఆమె కూడా దీని మీద దృష్టి సారించి తొందరగా ఈ పని చేసి మాకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నాం. మరి కొంతమంది ఉన్నారు సార్, చెప్పండి ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? మాది యాక్చువల్గా సాయినగర్ కాలనీ అండి. సాయినగర్ కాలనీకి నేను వచ్చి 13 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాల నుంచి కూడా సేమ్ ప్రాబ్లం, ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. గవర్నర్ వచ్చిళ్ళు, కేటీఆర్ పురపాలక శాఖ మంత్రి ఉన్నప్పుడు కేటీఆర్ కూడా వచ్చిళ్ళు. కేటీఆర్ వచ్చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ అని చెప్పేసి ఇక్కడ స్థానిక నాయకులను కూడా ఆదేశించిళ్ళు. కానీ ఎంతమందిని ఆదేశించినా ఎన్ని చేసినా కూడా మాకు ఆ బొందివాగు నాలాన్ని కంపల్సరీగా రిటైనింగ్ ఇవ్వాలంటుంది బొందివాగు. దానికోసం 153 కోట్లు శాంక్షన్ అయినాయి. గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు డబ్బులు కూడా శాంక్షన్ చేశారు. కానీ అది ఎవరు అమలు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అనే విషయం ఒకరిని అడిగితే ఒకరి మీద నిబంధన నెట్టేసుకుంటారు వాళ్ళు. అదే కూడా పెద్ద ప్రాబ్లం అండి. అక్కడ రిటైనింగ్ వాళ్ళు కనుక కన్స్ట్రక్షన్ అయిపోయిందంటే మా కాలనీలు అంతా అద్భుతమైన కాలనీస్ ఇంకోటి ఉన్నాయి. అందరం ల్యాండ్స్ డబ్బులు పెట్టి కొనుక్కున్నాయే, పర్మిషన్లు తీసుకున్నాం, పర్మిషన్ డబ్బులు కట్టినాం, హౌస్ ట్యాక్స్ కడుతున్నాం, ప్రతిదీ ఎవ్రీథింగ్ మాకు సంబంధించిన ట్యాక్స్, చెత్త ట్యాక్స్ కూడా పే చేస్తాను మేము. ఆఖరికి ఇన్ని పే చేసినా కూడా మళ్ళీ వర్షం రాగానే మాకు మా చుట్టాల నుంచి మా ఓదార్పేతలు ఎక్కువైతేనే మాకు వాళ్ళు నీళ్ళు వచ్చినాయా, మునిగిపోయిందా, వాళ్ళు సరదాగా అడుగుతాను, కోపంగా అడుగుతాడో మాకు తెలియట్లే. మళ్ళీ రాగానే మేము మళ్ళీ లగేజ్ చదువుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. పోయినసారి మా కాలనీలో సాయినగర్ కాలనీ, బృందావన్ కాలనీ మొత్తంలో దగ్గర 12 కార్లు ఖరాబ్ అయినాయండి. నియర్లీ 1,20,00,000 నష్టం మాకు అది. ఇవన్నీ మేము ఎవరిని అడగాలో కూడా మాకు అర్థమవుతలేదు. ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్, ప్రతి ట్యాక్స్ పే చేస్తున్నాం. మా అగ్గంజలు ఎలా అంటే ప్రతిసారి ఓట్లు కూడా ఎత్తాను ఎలక్షన్లు వస్తే. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు వచ్చింది కాబట్టి అప్పుడు పని అయిపోద్ది అనుకున్నాం, కానీ అప్పుడు కూడా పని కాలేదు. అట్లీస్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లోనే సక్సెస్ అయిద్దామో అని ఆశపడుతున్నాం. మేము చూడాలి ఏమవుతుంది అనేది. ఈసారి మళ్ళీ మొన్న కూడా మేము గ్రీవెన్సీలో 6 సార్లు అప్లికేషన్ ఇచ్చినాం. మేయర్ గారితో కూడా మాట్లాడినాం. మేడం కూడా స్పందించి ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం కన్నా మిమ్మల్ని మేము సెట్ చేయగలుగుతాము, ఇప్పుడు టైం తక్కువ ఉంది మనం కట్టడానికి అని చెప్పి మేడం గారు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. కానీ ఎవరైనా అధికారులు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తేనే పని అవుతుంది సార్. అది 100 ఫీట్ల నాలా యాక్చువల్గా అది బొందివాగు నాలా అనేది. ఆ 100 ఫీట్లు కుచించి ఆఖరికి ఇప్పుడు 70-60 ఫీట్లు మిగిలింది. అదంతా క్లీన్ చేసి 2 వైపులా రిటైనింగ్ వాళ్ళు కట్టేసి ఆ మూల మీద చర్చి కడతా అంటే చూసుకుంటూ ఊకున్నారు మున్సిపల్ అధికారులు తప్ప ఎవరు దాన్ని ఆపలేదు సార్. అది అక్కడ వాటర్ టర్న్ అయ్యే ఏరియా, అది కంపల్సరీ అక్కడ 100% అక్కడ చర్చి ఇట్లా ఉండకూడదు, కానీ పోయేది. అక్కడ మొత్తం చర్చి కట్టేసరికి దాన్ని ఏదో మత ప్రాతిపదికన వాళ్ళు ఆలోచించి ఆపుతున్నారేమో, కానీ అది మాకు జరిగిన అన్యాయమే. ఒక విధంగా చెప్పాలంటే మేము అందరం నిర్లక్ష్యానికి నోచుకున్న బాధితులం మేము అందరం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. పోనీ ఎవరైనా ఫ్రీగా తీసుకున్నామంటే అది కూడా కాదు. ఇక్కడ అరవింద్ సార్ కట్టగట్టిన తర్వాతనే ఇవన్నీ ప్రైవేట్ ల్యాండ్స్ అన్నాకనే డబ్బులు పెట్టి కొనుక్కొని ఒక్కొక్కరి 5 రిజిస్ట్రేషన్లు, 6 రిజిస్ట్రేషన్లు, పర్మిషన్లకు డబ్బులు కట్టినాం, హౌస్ ట్యాక్స్ పే చేస్తున్నాం, ప్రాంప్ట్గా పే చేస్తామండి ప్రతి ఒక్కరు హౌస్ ట్యాక్స్. ఇక్కడ మిగతా టైం అంతా కాలనీలు బాగుంటాయి, కానీ ఈ టైంలో మాకు ఏంటో కానీ మా బ్యాడ్లకి ఏంటో కానీ ఈ వర్షాలు పడడం మాత్రం మన బాహుబలి వర్షం అప్పుడైతే ఇక చాలా నష్టపోయినాం అందరం. పెద్ద వర్షం పడింది లాస్ట్ బిఫోర్ ఇయర్, అప్పుడైతే చాలా నష్టపోయినాం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కొంచెం కళ్ళు తెచ్చుకొని కనీసం డబ్బులు శాంక్షన్ అయినాయండి, ఆ పని చేస్తే సరిపోతుంది. అట్లీస్ట్ వాళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గవర్నమెంట్ పైసలు కావు కదా, అవి ఎన్జిటి వాళ్ళే ఇచ్చారు పైసలు. అవి దాంతో పనిచేసే వాళ్ళు కావాలి మాకు. ఇప్పుడు అధికారులు కానీ, మంత్రులు కానీ, మేయర్ కానీ వీళ్ళందరూ ఒక తాటి మీద వచ్చి చేయగలిగితే మేము సక్సెస్ అవుతాం. అప్పటి వరకు మాకు ఈ పరిస్థితి ఎంతో మాకు అర్థం కావట్లేదు. మీ మీడియా సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలి. ఎందుకంటే అందరూ ఏమనుకుంటున్నారంటే మేము ఏదో కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నాం అనుకుంటున్నారు. మేము క్లియర్గా చెప్తున్నామండి, అందరం డబ్బులు పెట్టి కొనుక్కున్నాయే, పట్టేదారుల భూములు ఇవన్నీ, పట్టేదారులు కూడా లేఅవుట్ కూడా ఇక్కడ ఇచ్చిన వాళ్ళు.
కబ్జా చేసి కడితే లేఅవుట్ ఇదే గవర్నమెంట్ అయితే. మేము ప్రైవేట్ ల్యాండ్స్ కొనుక్కొని మేము కట్టుకున్నాం. అరవింద్ కామత్ సార్ కట్టిన తర్వాతనే కొనుక్కున్నాం మేము. ఆ కట్ట ఏదో రోడ్ పక్క కట్టి ఉంటే కూడా మేము ఇలా ఉండకపోతాం కదా, కొనకపోతాం కదా ఎవరేమి ఇలా. ఇవన్నీ క్లియర్ అని తెలితేనే కొనుక్కున్నాము, క్లియర్ అని తెలితేనే పర్మిషన్లు అప్లై చేసుకున్నాం. అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని పాయింట్అవుట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడు అడిగినా కూడా వాళ్ళు మీరే అక్కడ అనవసరంగా కట్టుకున్నారంటారు. వాళ్ళు పర్మిషన్లు ఇచ్చింది వాళ్ళే, రిజిస్ట్రేషన్ చేసింది వాళ్ళే, హౌస్ ట్యాక్స్ తీసుకునేది వాళ్ళే, సీసీ రోడ్లు వేసింది వాళ్ళే, కరెంటు బిల్లులు తీసుకునేది వాళ్ళే. మళ్ళీ ఏమంటారంటే మీరు అనవసరంగా కన్స్ట్రక్షన్ చేసిన అంటారు వాళ్ళు. ఇది మేము బాధితులమా లేకపోతే మేము ఏమన్నా కబ్జాదారులమా మాకే అర్థం కావట్లేదు ఒక్కోసారి. అట్లాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది మేము. అది మనం చూస్తున్నాము. మేము ఈ యొక్క ప్రాంతాల్లో 30 ఏళ్ళకు పైగా ఉంటున్నాము, ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాం. గతంలో పైనుంచి బొందివాగు నుంచి మొదలుకుంటే ఆ పైన ఉన్నటువంటి చెరువుల నుంచి పైనుంచి నీళ్ళు వచ్చేసి కిందికి భద్రకాళి చెరువుల మీదుగా వెళ్ళిపోయేది. చెరువు బండును చేశాక ఈ 10 ఏళ్ళ నుంచి ఆ అడ్డుకట్ట కట్టిన మోరిపైన కట్టిన ఏదైతే ఒక మత సంబంధించినటువంటి కట్టడం కారణంగానే మేము ఈ యొక్క 4 ప్రధాన కాలనీలన్నీ కూడా మునుగుతున్నాం. ప్రతి కాలనీలో సుమారు 300 నుంచి 500 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. సాయినగర్ నుంచి మొదలుకుంటే బృందావన్ కాలనీ నుంచి ఎన్టీఆర్ నగర్ కాలనీ వరకు, అటు పైన హంటర్ రోడ్డు మరో కొన్ని కాలనీలు కూడా ఇదే ముప్పున గురయ్యి గత 10 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మా కాలనీలకు శాశ్వత పరిష్కారం చూపించాలంటే ఆ బొందువాకు సైడ్ కాలువలు నిర్మాణం చేపట్టడంతో పాటు ఇటు కిందికి వచ్చిన వరద వెళ్ళిపోవడానికి కూడా లైన్ క్లియర్ చేస్తే తప్ప మాకు ఆ యొక్క పరిష్కారం లభించదు. ఇప్పటికైనా అధికారులు ఈ వర్షాకాలము ఇప్పటికే ప్రారంభమైంది. రానున్న రోజులలో గత సంవత్సరం కురిచినట్టు బాహుబలి వర్షం లాంటి కురిస్తే మేము కోట్లల్లో నష్టపోయే పరిస్థితి. వాహనాలు కావచ్చు, ఇల్లు, వస్తువులు, పుస్తకాలు, చిన్నపిల్లలు, వృద్ధులు, అటు మరణాలు కూడా సంభవిస్తున్న దుస్థితి ఉన్న నేపథ్యాన్ని ఇప్పటికైనా అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు గుర్తెరిగి మా యొక్క 4-5 కాలనీల ప్రజల యొక్క వరద బురద అవస్థలను తీర్చాలని వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి అయితే ఈ బృందావన కాలనీలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా పేరుగాంచిన వరంగల్ మహానగరం వర్షం పడితే మాత్రము వరద ముప్పుతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఈ హంటర్ రోడ్డులోని ప్రధాన నగరానికి సంబంధించిన నడిబొడ్డున ఉన్నటువంటి సాయినగర్ కాలనీ, బృందావన కాలనీ, ఎన్టీ నగర్ కాలనీతో పాటు ఈ హంటర్ రోడ్డు పరివాహక ప్రాంతం, ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ బొందివాహు పరివాహక ప్రాంత ప్రజలైతే వర్షంతో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ బొందివాకు సైడ్ వాల్స్ కట్టి ఆ వాటర్ వేన్ అనేది ఒకే వేలో ఇక్కడ నుంచి పంపివేస్తే తప్ప దీనికి పరిష్కారం లేదనేది, వీటి సైడ్ వాల్స్ కోసం 158 కోట్ల రూపాయలను తక్షణమే కేటాయించి ఈ యొక్క బొందివాకు సైడ్ వాల్స్ నిర్మించాలని చెప్పేసి అటు ట్రిబ్యునల్ కూడా తీర్పు ఇచ్చినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యంతో ముఖ్యంగా ఇటు వరంగల్ నగర ప్రజలైతే గత 10 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అర్బనైజేషన్లో భాగంగా కాలనీలు పెరుగుతున్నాయి, ప్రజలు పెరుగుతున్నారు, గృహాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటర్ రిసోర్స్ అనేది ఒకప్పుడు ఏదైతే కాకతీయులు టెంపుల్ టౌన్ ట్యాంక్ సిస్టంతో ఈ వరంగల్ మహానగరాన్ని నిర్మించారో ఆ నగర అనుగుణంగా అభివృద్ధి చెందకపోవడము, అటు ప్రజలు కానీ పాలకులు కానీ అధికారులు కానీ నిర్లక్ష్యంతో అస్తవ్యస్తంగా పెరగడంతో అయితే పలు కాలనీలు వరద ముప్పుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో అయితే ఇప్పటికైనా ఈ యొక్క కాలనీలు మునగకుండా ఉండాలి. ఈ అంటర్ రోడ్డు పరివాహక ప్రాంతాల్లో నివసించేటువంటి సాయినగర్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, అటు బృందావన కాలనీలలో ఉండేటువంటి ప్రజలను వరద ముప్పు నుంచి బయటపడేయాలంటే మనం చూస్తున్నటువంటి విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ అంటర్ రోడ్డుకు ప్రధానంగా ఉన్నటువంటి ఈ బొందివాగు పరివాహక ప్రాంతాన్ని, ఈ బొందివాగుకు వచ్చే వరదను గనక సరైన వేలో గనక కిందికి పంపించేస్తే శాశ్వత పరిష్కారం 90% తగ్గుతుందనేది అయితే ఇక్కడ కాలనీ వాసుల ఆవేదన చెప్తున్నారు. వాళ్ళు గత కొద్ది ఏళ్లుగా ప్రభుత్వాలు అధికారులు చెబుతున్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యంతో అయితే ఈ యొక్క అభివృద్ధి పనులు ముందుకు పడకపోవడంతో ఈ యొక్క బొందివాగు పరివాహక ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఎలాంటి అభివృద్ధి జరగకపోవడంతో ఈ యొక్క సమస్య కనిపిస్తుందని చెప్తున్నారు. ఈ బొందివాగు కనుక సైడ్ వాల్స్ కట్టి ఈ పైనుంచి ఎగువ నుంచి వచ్చేటువంటి వరదను సరైన మార్గంలో పంపిస్తే ఈ హంటర్ రోడ్డు పరివాహక ప్రాంతాలు, అదేవిధంగా ఈ ప్రధానమైనటువంటి వరద ముప్పు గురయ్యేటువంటి 4 కాలనీలు కూడా రక్షించిన వాళ్ళు అవుతారని చెప్పేసి అటు కాలనీ వాసులు, ఇటు ప్రజా
ప్రజాప్రతినిధులు మొత్తుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వ యంత్రాంగము కలిసికట్టుగా ఈ యొక్క నగర నడిబొడ్డున ఉన్నటువంటి బొందివాకు సైడ్ వాల్స్ నిర్మించి ఈ యొక్క వరద ముప్పు నుంచి ఈ కాలనీ వాసులను కాపాడాలని వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇది వరంగల్ నగరంలో వరద ముప్పు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.